మరి అందులో వీళ్ళు 5% తీసేసుకుంటే మిగతా వాళ్ళు నష్టం కదా. వాళ్ళెవరిని ఇక్కడ ప్రభుత్వం వీళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి చేసేయచ్చు. ఇది దాంట్లో ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇది కోర్టులో అఫిడవిట్టే కదా, వేసేస్తారు, పోయేదేముంది. కోర్టు దాన్ని అంగీకరిస్తుందా లేదా? మిగిలిన కులాల నుంచి వ్యతిరేకత రాదా? ఇప్పుడు వచ్చిన పిటిషన్ అదే కదా, దానికి ఎవడు యాజిటేట్ చేసేది? అది ఇద్దరికి న్యాయం చేసినట్టు ఉంటుంది వీళ్ళకి, ఎందుకంటే అటాక్ కేసు కొట్టేస్తుంది కోర్టు. కోర్టు యాజ్ పర్ నామ్స్ అయితే ఒక రిజర్వేషన్ 10% అందరికి ఇచ్చింది, ఒకరికే ఇస్తానంటే ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఆ తర్వాత ఎట్టాకు జరుగుద్ది, కానీ మేము ఇచ్చామని చెప్పినట్టు ఉంటుంది వీళ్ళకి తెలివిగా. చూసారా, మేము 5 ఇచ్చాం కానీ కోర్టు కొట్టేసిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత అందుకని చేస్తున్నామని చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళు కౌంటర్ దాఖలు చేయాలి కదా సార్ ఇప్పుడు. అదే కౌంటర్ ఇదే చేస్తారు అనుకుంటున్నాను. ప్రభుత్వం తరఫున 5% ఓకే, మాకేం అభ్యంతరం లేదు, మా ప్రభుత్వ విధానం కూడా అని చెప్పచ్చు. ఒకవేళ కోర్టు కొట్టేయకపోతే 5% అమల్లోకి వచ్చేస్తాయి, మిగతా కులాలు నష్టపోతారు, అప్పుడు ఇచ్చేస్తారు, అప్పుడు హామీ నిలబెట్టుకున్నట్టు అవుతుంది. అంతే కదా, అది ఇద్దరికి బెనిఫిటే కదా, ఆ మాట గర్వంగా చెప్పుకోవచ్చు. కానీ దీనివల్ల కాపు సామాజిక వర్గం కూటమికి రాజకీయంగా ఎంతవరకు దగ్గర అవుతుంది, లేదంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి ఇది మేము సాధించాం అనే ఫీలింగ్ ఏమైనా కాపు సామాజిక వర్గంలో పెరుగుద్దా? 5% కనుక ఇస్తే అది చంద్రబాబుకి ఫెచ్చింగ్, పవన్ కళ్యాణ్కి ఆటోమేటిక్గా పాజిటివ్ సిగ్నల్.